హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారము 6వ తారీఖు జూన్ నెల. ఇవాళ ఏకాదశి కదండి, లక్ష్మీ పూజ ఉంది కదా. సో మా ఇంటికి అనుకోకుండా ఒక అతిథి వచ్చింది. ఒక నల్ల కుక్క వచ్చిందండి, మల్లన్న స్వామి అనుకోండి. సో వెంబటే నేను మనం నల్ల కుక్కకి రొట్టెలు పెడితే చాలా మంచిది అంటారు కదా. సో వెంబటే నేను గోధుమ పిండి తీసుకొని చక్కగా రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల చూడండి ఎంత చక్కగా కూర్చుందో, అది చెప్పినట్టు వింటుంది. యాక్చువల్లీ అది నాకు తెలిసి ఒక స్ట్రీట్ డాగ్ ఉన్నట్టుంది, బట్ అలా వచ్చేసింది. ఇంకా మేము కూడా దాన్ని ఏమనకుండా అప్పుడే నేను వేడివేడిగా దానికి చపాతీలు చేశాను. సో చపాతీలు అయ్యేదాకా కూడా అది ఆరాటపడుతూ ఉంది. తినడానికి చాలా ఇబ్బంది పెట్టింది స్టార్టింగ్లో. మా బాబు పెట్టాడు కానీ తినలేదు. పెట్టినా కొద్దీ ఉమేస్తూనే ఉంది తినకుండా. చూడండి ఎలా చేస్తుందో, అది చాలా సతాయించింది ఫస్ట్. అంటే బహుశా వేడిగా ఉండడం వల్ల తినలేదేమో. మా బాబు దాన్ని మంచిగా చల్లార్చి పెట్టిండు చూడండి, అయినా ఉమ్మేస్తుంది అది ఎందుకో. అలా అంటారు కదా, అంటే మనకి ఏదన్నా కొంచెం మన ఒంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏమున్నా కొంచెం ఇట్లాగే బాధ పెడుతుంది అంటారు. సో వాడు ఎంత ట్రై చేశాడు తినబెట్టడానికి, ప్రేమగా చెప్పిండు. దానికి నోట్లో మరి కుచ్చి చూడండి, నోట్లో కుక్కి పెట్టిండు, అయినా ఉంసేస్తుంది అది. ఇంకా ఏం చేయలేక నేను వచ్చినాను అక్కడికి. నేను అదే అనుకున్నాను, వేడిగా ఉందనుకున్నాను. కానీ నేను తీసి మళ్ళీ దానికి కొంచెం రొట్టె ముక్కను విరిచి తినిపించినానండి. చూడండి ఎలా తింటుందో. ఆ తర్వాత స్టార్ట్ చేసింది ఇంకా తినడం. అది చూడండి ఫ్రెండ్స్, ఇంకా కూర్చొని వెయిట్ చేస్తుంది. అది ఎందుకు మరి ఏం ఆలోచిస్తుందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను తినిపించాను కొంచెం చల్లార్చి. అప్పుడు చూడండి అసలు ఎంత ట్రై చేసినా తినట్లేదు. చాలా ట్రై చేసిండు, బెదిరించిండు కూడా. నేను పెట్టిన తర్వాత తినడం స్టార్ట్ చేసింది. నేను చుంచి పెడుతూ ఉంటే తినడం స్టార్ట్ చేసింది చూడండి. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అంటే ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేయాలంటారు కదా. నేను దాని సంతోషం కోసము, అది వచ్చిన సంతోషంలో నా వంట కూడా ఆపేసుకొని ముందు దానికి రొట్టెలు చేశానండి. ఇంకా తర్వాత తినడం స్టార్ట్ చేసింది. చూడండి కింద పడేసిన ముక్కల్ని కూడా మళ్ళీ ఏరుకొని తినింది. చాలాసేపు కూర్చుందండి ఇంట్లో. అదేదో పెంచుకున్న కుక్క ఉంటుంది చూడండి, అలాగే చేసింది. నేను ఇంకా పెంక మీద రొట్టె మాడిపోతున్నట్టు వెళ్ళాను. ఈ లోపల నా కోసం వెయిట్ చేస్తూ ఉంది, అంటే నేను వచ్చి తినిపిస్తాను అన్నట్టుగా. మా పిల్లలేమో తొందర రా మమ్మీ, అది వెయిట్ చేస్తుంది నీకోసమే అని అలా కిచెన్ కేస్ చూస్తూ ఉంది. నేను ఇంకా దాన్ని ఆరాటం చూడలేక వచ్చి తినిపించినాను. చూడండి ఎలా తింటుందో. నాకైతే చాలా చాలా సంతోషం అనిపించిందండి. ఎంతైనా మనం అంటే మన పెంపుడు కుక్కలు వేరు, బయటి కుక్కలు వేరు. సో బయట నుంచి వచ్చిన కుక్క కదా, అది ఎప్పుడు మా బాబుతో తిరుగుతూ ఉంటుందంట బయట. వాడు కూడా చాలాసార్లు తినిపించిండు బయట, కానీ ఇంట్లో ఎందుకు తినలేదు చూడండి. ఆ రోజు ఆశ్చర్యం కదా. బయట చాలాసార్లు ఎన్నో పెట్టాను మమ్మీ, టిఫిన్లో పెట్టాను దానికి, నా వెనకాలే తిరుగుతాను నేను వెళ్తే. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవాళ చూడు, నువ్వు తినిపించేదాకా తినలేదు అన్నాడు వాడు కూడా. టిఫిన్ సెంటర్ దగ్గర వెయిట్ చేస్తుంటుందంట మా వాడు చెప్తున్నాడు. బోండాలు బజ్జీలు అన్నీ తింటుందంట. కానీ అది ఇంటికి రావడం అయితే ఫస్ట్ టైం అండి. నేనైతే చూడలే అసలు. నార్మల్గా మా ఇంట్లో ఒక పిల్లి ఉందండి, అది అంటే అది కూడా మా పెంపుడు జంతువు కాదు. దానిదైతే ఇంకా డిమాండ్ వేరేగా ఉంటుంది. వచ్చి ఇంకా పాలు పోసేదాకా అరుస్తూనే ఉంటుంది. నేను దాని వీడియో కూడా పెడతాను. అది ఇంకెంత అంటే నాకు భయపడుతుంది అనమాట. ఇంకా మా పాప వెనకాల మా వారి వెనకాల తిరుగుతుంది. పిల్లి మాత్రం నాకు మా ఓడికి చాలా భయపడుతుంది. చాలా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది రియల్గా. అంటే మూగజీవాలకి తిండి పెడుతుంటే నిజంగా మనస్తృప్తిగా అనిపిస్తుంది కదా, అలాగే అనిపించింది. మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చింది, కూర్చోమంటే కూర్చున్నది, నిలబడమంటే నిలబడ్డది. ఏదో మనం ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చిన డాగ్ లాగే. చూడ్డానికి కూడా అసలు చాలా అందంగా ఉంది కుక్క, నల్లగా ఉన్నా కానీ. షేక్ హ్యాండ్. నాకు అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డాగ్స్ అంటే కొంచెం దూరం ఉంటాను నేను, నాకు కొంచెం అలర్జీ అండి. బట్ అసలు దాన్ని చూడగానే నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది రియల్గా. చూడండి నేను 2 రొట్టెలు తిన్నాను, ఇంకా లాస్ట్ కొంచెం సతాయించింది. మీకు లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుందండి.
దాన్ని చూసిన తర్వాత అయితే రియల్గా అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. లాస్ట్ 2 ముక్కలు తినడానికి చాలా ఇబ్బంది పెట్టింది. బ్రతిమలాడినం లాస్ట్ ఇది లాస్ట్ ముక్క తినేసాను. మా ఓడితే చేతితో కొట్టడానికి ట్రై చేసిండు. తినరా అంటే కూడా ఇంకా బెదిరిస్తే ఇంకా లాస్ట్ ముక్క అలా కొరుకుతూ పడేస్తూ ఇది చేసింది. చూడండి అగో ఇంకా ఏదో ఒక ముక్క తినేది, ఇంకా 2 ముక్కలు అయితే అలాగే పడేసింది, తినలేదు లాస్ట్కి. లాస్ట్ ఒక మిరాకిల్ చూడండి. రియల్గా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అది అసలు నిజంగా అంటే దేవుడు మనకంటే ఎక్కువగా జంతువులు కనబడతారు అంటారు కదా, మరి దాని కృతజ్ఞతా భావమా మరేంటో నాకు అర్థం కాలేదు. ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, మీకు చాలా మంచి క్లిప్ కనిపిస్తుంది. మా ఓడు కొడుతుంటే చాలా బెదిరించిన నేను, అంటే వాడు పెట్టడానికి బెదిరిస్తున్నాడు, తినట్లేదు అస్సలు. చూడండి అగో, వెయిట్ చేయండి, ఒక్క క్లిప్ కోసం వెయిట్ చేయండి. రియల్గా మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నల్ల కుక్క అంటే మనకు మల్లన్న స్వామి కదండి. ఇంకోటి ఏంటంటే రాత్రిపూట మనము ఎవ్రీడే నైట్ టైంలో కుక్కలకి చపాతీలు పెట్టాలంట. నేను మాచిరాజు మనకు అతను చెప్తారు కదా, స్వామి గారు గురువుగారు చెప్తారు కదా, అది విన్నాను నేను. అంటే మన పైన ఏదున్నా వెళ్ళిపోతుంది, నల్ల కుక్కలకు పెడితే ఇంకా మంచిదంట. యాక్చువల్లీ పెట్టగానే తినాలంట, మొండి చేస్తే చూడండి ఇప్పుడు ఒక్క క్లిప్ చూడండి ఎంత బాగా చేస్తుందో అది. వావ్ కదా. అది మరి నమస్తే పెడుతుందా. అక్కడ మాకు లక్ష్మీదేవి ఉందండి. అంటే నేను ఇప్పుడు ఎక్కడైతే ఈ కుక్క అంటే ఇట్లా వంగి నమస్కారం లాగా చేసింది కదా, అది పక్కకి మా పూజ కదండి. నేనైతే రియల్గా అంటే నాకు కృతజ్ఞత చెప్పిందా లేకుంటే లక్ష్మీదేవికి మొక్కిందా అర్థం కాలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ.